ఏ పని మొదలుపెట్టినా చేతికి రాకపోవడం, చదువులో ఫెయిల్ అయ్యావా? నమ్మిన వారు మోసం చేశారా? కన్న తల్లిదండ్రులకి కూడా బరువయ్యావని బాధపడుతున్నావా? అయితే ఏడువు. గట్టిగా నీ బాధంతా పోయేలా ఈ రాత్రంతా నీ కంటిలో కన్నీరంతా ఇంకిపోయేలా బాధపడు. ఎందుకంటే రేపు నువ్వు చూసేది కేవలం సూర్యుని వెలుగే కాదు, నువ్వు నమ్ముకున్న దేవుని శ్రేష్ఠత. నిన్ను దేవుడు ఊరికే పుట్టించలేదు. ఆయనకి ఒక చిత్తం ఉంది. భయపడకు. ఇప్పుడున్న పరిస్థితులు నీ వైపు లేకపోవచ్చు. ఎలాగైతే యోసేపును తన సొంత అన్నదమ్ములే చంపాలనుకున్నారో, ఎలా అయితే సొంత వారే యోసేపును మోసం చేశారో, అలా నిన్ను నీ వారు మోసం చేసి ఉండొచ్చు, బాధపెట్టి ఉండొచ్చు. కానీ రేపు నువ్వు చూడబోయేది దేవుని ప్రసన్నత. ఆయన యోసేపు ఆయన యేసేపును రాజు తర్వాత రాజుని చేసినట్లు నిన్ను అంతటి స్థానానికి, అంతటి ఎత్తుకు తీసుకెళ్ళ సమర్థుడు. భయపడకు. నమ్ము మిత్రమా, నీ దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు.